సెకండరీ వైండింగ్ కోర్ ఉన్నది, కన్జర్వేటెడ్ ట్యాంక్. ఓకేనా? బఫర్ రిలే, సిక్స్ ఓఎల్టీసీ, ఆయిల్ టెంపరేచర్, వైండింగ్ టెంపరేచర్, బ్రీదర్, ఎక్స్పెన్షన్ వాల్, కూలింగ్ ట్యూబ్స్. ఇంకేమున్నాయా? ఎట్టింగ్ అంటే మామూలుగా నీ బయటదే లోకల్ పార్ట్స్, ఎత్తింగ్ బయట సరేనా? ఇప్పుడు ఉందిగా ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్, కోర్ అని చెప్పేసి ఆ ప్రైమరీ వైండింగ్ ఇప్పుడు ఓఎల్టీసీ అనమాట. ఇది ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఓఎల్టీసీ. ఈ ఓఎల్టీసీకి ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. ప్రైమరీ వైండింగ్ సైడ్ ఏమో హెచ్వి సైడ్ అనమాట, అంటే 11 kV 33 kV. సెకండరీ వైండింగ్ ఏమో మన 3 phase వోల్టేజ్ 450 to 440 వోల్టేజ్. కాబట్టి ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ మధ్యలో కోర్ ఉంటుంది అన్నమాట. ఒకటి ఉంటుంది కోర్ అనేది, మన ఇన్స్ట్రక్షన్ టేబుల్ లాంటిది కోర్ పెడతాం. ఆ కోర్ అనమాట రెండు టచ్ అవ్వకుండా ఇస్తుంది. ప్రైమరీ వైండింగ్ సైడ్ హెచ్పి వోల్టేజ్, సెకండరీ వైండింగ్ సైడ్ అనమాట ఏపీ వోల్టేజ్, మధ్యలో కోర్. దీంట్లో అనమాట ఉంటాయి. దీంట్లో ఏంటంటే దీంట్లో 3 ఏమో ఫిక్స్డ్ కాయిల్స్, దీంట్లో 3 ఏమో మూవింగ్ కాయిల్స్ ఉంటాయి. మూవింగ్ కాయిల్స్, ఫిక్స్డ్ కాయిల్స్ అనమాట ఎన్ని ఉంటాయంటే, ఫిక్స్డ్ కాయిల్స్ మన ఇక్కడ ఉన్నదానికేమో 17 ఉన్నాయి, నా పాస్వర్డ్ ఏమో 20 ఉన్నాయి, అట్లా అన్నమాట. ఫిక్స్డ్ కాయిల్స్ అంటే ఇప్పుడు నీకు ప్రైమరీ వైండింగ్ సైడ్ ఇప్పుడు నీకు 11 kV అనుకో, సెకండరీ వైండింగ్ సైడ్ 450 వోల్టేజ్ అనుకో, మధ్యలో మాట నీకు ఇది చెప్తుంది ఏవిఆర్, ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటింగ్ చెప్పేసి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నీకు 11 kV నుంచి ఇప్పుడు నీకు 450 వోల్టేజ్ కావాలి అంటే, ఇక్కడ మూవీ కాయిల్స్ ఉన్నది మూవ్ అవుతూ ఉంటాయి, 3 కాయిల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓఎల్టీసీలో ప్రైమరీ సైడ్లో ఈ మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయినప్పుడు అన్నమాట అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ అనేది హీట్ అవుతూ ఉంటుంది, హీట్ అవుతుంది. అవి మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నాయి ఫిక్స్డ్ కాయిల్స్. ఇప్పుడు నీకు 17 అంటే నెంబర్ అనుకో, 405 వోల్టేజ్, 16 అనుకో, ఇది కాదు 1 అనుకో, 390 వోల్టేజ్, 2 అనుకో 395 వోల్టేజ్, 3 అనుకో 400 వోల్టేజ్, 4 అనుకో 405 వోల్టేజ్, అట్లా అనమాట. ఇప్పుడు నువ్వు అట్లా నీకు కావాల్సిన 450 వోల్టేజ్ అంటే నీకు దేంట్లో వచ్చి ఆగిద్దో ఫిక్స్డ్ కాయిల్స్లో